వైసీపీలో ఏం జరుగుతోంది? అక్కడ ఎంతో బలంగా ఉన్న ఆ పార్టీ మరి ఆ రేంజ్కి ఎలా పడిపోయింది? ఘోర పరాజయంతో పరిణామాలు మారిపోతున్నాయి. కొత్త సమీకరణాలు తెరపైకొస్తున్నాయి. తిరుగులేని మెజార్టీతో గెలిచిన టీడీపీ కార్పొరేషన్ పై ఓ కన్నేసుంచింది. హ్యాండ్సప్ అనక ముందే చేతులెత్తేస్తున్నారు అక్కడి కార్పొరేటర్లు కూడా. ముందు ముందు ఎలా ఉండబోతోంది ఏలూరు రాజకీయం? అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం, గోడ దూకపోతున్న కార్పొరేటర్లు. ఏలూరులో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ. గెలుపోటములు సాధారణమే కానీ మరి ఇంత ఘోరంగానా? అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఏలూరు వైసీపీలో అంతర్మథనం మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల నానిపై భారీ మెజారిటీతో గెలిచారు కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణ అలియాస్ చంటి. చంటికి వచ్చిన మెజారిటీ కంటే ఆళ్ల నానికి వచ్చిన ఓట్లు తక్కువంటేనే పార్టీ ఎంతగా దెబ్బతిందో అర్థమవుతోంది. ఏలూరు చరిత్రలోనే ఎన్నడూ లేనంత మెజారిటీతో జరిగిన పొరపాట్లేంటో, ఇంత వ్యతిరేకతకు కారణమేంటని వైసీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. పుండ మీద కారం చల్లినట్లు ఇప్పుడు పార్టీ నేతల ప్రాతినిధ్యం ఉన్న చోటు కూడా కుర్చీలు కదిలేలా ఉన్నాయి. ఓటమి షాక్ నుంచి వైసీపీ కోలుకోకముందే ఏలూరులో కార్పొరేషన్ పై కన్నేసింది టీడీపీ. 2021 కార్పొరేషన్ ఎన్నికల్లో ఏలూరులో 50 వార్డుల్లో 47 సీట్లు గెలుచుకుంది వైసీపీ. సంఖ్యాబలంతో ఎవరూ కదపలేరు అనుకున్న మేయర్ పీఠం అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్ తో షేక్ అయ్యేలా ఉంది. ఎన్నికల ముందే కొందరు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్య నేతలు కూడా టీడీపీ గూటికి చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీతో వైసీపీ కోలుకునే లోపే మరో దెబ్బ కొట్టడానికి టీడీపీ రెడీ అయింది. ఏలూరు మేయర్ నూర్ జహాన్ తో పాటు 25 నుంచి 30 మంది వరకు కార్పొరేటర్లు టీడీపీ అధినేతను కలిసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 30న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరే ఆలోచనతో మెజారిటీ కార్పొరేటర్లు ఉన్నారన్న ప్రచారం వైసీపీకి ఇప్పుడు నిద్ర లేకుండా చేస్తోంది. 25 మందికి పైనే కార్పొరేటర్లు జెండా ఎత్తేస్తే ఏలూరు కార్పొరేషన్ పసుపుమయం కావడం ఖాయం. ఇదే జరిగితే ఏలూరులో వైసీపీ మరింత బలహీనపడుతుందని భావిస్తున్నారు. వైసీపీ కార్పొరేటర్లు పార్టీ మారకుండా బుజ్జగించాలని పెద్దలు సూచిస్తున్నా అలాగే కనిపించడం లేదు. ఇంకా వైసీపీలోనే ఉంటే మనగడ కష్టమన్న ఆలోచనతో కార్పొరేటర్లే స్వచ్ఛందంగా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారంటున్నారు అధికార పార్టీ నేతలు. అధికార పార్టీ అండతో ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేయాలని ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా చెప్తున్నారు కార్పొరేటర్లు. దాంతో వైసీపీ నాయకత్వం ఎంత బుజ్జగించినా కార్పొరేటర్లు వినేలా లేరంటున్నారు. సీటు చేజారేలా ఉందని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది ఏలూరు వైసీపీ. ఎన్నికల ముందు పార్టీని వీడుతున్న వారిని ఆపలేకపోయారు. అందుకే ఏలూరులో ఎప్పుడూ లేనంత ఘోర పరాజయాన్ని వైసీపీ మూటగట్టుకుంది. ఓటమి తర్వాత ఆళ్ల నాని అందరికీ టార్గెట్ అయ్యారు. డిప్యూటీ సీఎంగా ఉండి కూడా ఏలూరుకి ఏమీ చేయలేదని, కరోనా టైంలో ఎవరిని పట్టించుకోలేదని పార్టీ నేతలు అంటున్నారు. వైసీపీ తప్పుల్ని టీడీపీ చక్కగా క్యాష్ చేసుకుందని సొంత పార్టీ నేతలే నిష్ఠూరమాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏలూరు కార్పొరేషన్ చేజారినా చేయగలిగేది ఏమీ లేదన్న నైరాశ్యంలో వైసీపీ నేతలున్నారు. కార్పొరేటర్లు ఇంకా కండువా మార్చకముందే మేయర్ పదవి ఎవరికి అన్న చర్చ అప్పుడే మొదలైపోయింది.